ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ సెప్టెంబర్ మాసంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా లగ్నం నుంచి చూసుకోండి, చంద్రుడిని రాశి కంటే కూడా అది ఇంకా ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని కుంభంలో వక్రించున్నాడు, వృషభంలో గురువు, రాహు ఏమో మీనంలోని, కన్యలో కేతు ఉంటాడు. ఇవి మాత్రం ఎక్కడా కూడా మనకి అంత తొందరగా మారవు. మిగతా గ్రహాలు కనుక చూసుకున్నట్లయితే కుజుడు మిథున రాశిలోని, అదేవిధంగా చంద్రుడు కర్కాటకంలో ప్రారంభమై మరలా మిథునం వరకు తన యొక్క సంచారం జరుగుతుంది. అందులో చంద్రుడితో పాటు బుధుడు కూడా కర్కాటకంలో ఉన్నాడు. కాకపోతే బుధుడు 5వ తేదీకి సింహంలోకి మారి మరలా 23వ తేదీకి ఇందులోకి మారుతున్నాడు, కన్యారాశిలోకి మారుతున్నాడు. అదేవిధంగా సింహరాశిలో రవి, శుక్రుడు కన్యారాశిలో నీచబడి ఉన్నాడు. ఆయన దాదాపుగా 19వ తేదీ వరకు ఉంటాడు. మరియు అదేవిధంగా ఈ కన్యారాశిలో శుక్రుడు 19వ తేదీ వరకు నీచబడి ఉన్నటువంటి సమయంలో పర్టికులర్గా ఏంటంటే నీచ స్థానంలో ఉండేటువంటి రిజల్ట్స్ కూడా నేను మీకు ప్రత్యేకంగా చెప్తాను. అందరూ అంటే జాతచక్రం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా ఏం పాటించాలనేటువంటిది. సో అందుకని మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్న అష్టమాధిపతి 12వ స్థానంలో శుక్రుడు కేతువుతో ఉన్నాడు. దీనివల్ల ఏమిటంటే కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్ళాలి తులాలగ్నం వారు. బికాజ్ ఆఫ్ శుక్రుడు 12వ స్థానంలో అష్టమాధిపతి అయి ఉండడము, అదొకటే కాకుండా ఈ శని వక్రించి 4లోకి వస్తే కుజుడు దృష్టి ఉంది. వాహనం నడిపేటప్పుడు కానివ్వండి, రోడ్లు దాటేటప్పుడు కానివ్వండి, ఈ రైతులు ఒక్కోసారి చూడండి ఏదో వేస్తారు పంట, అకారణంగా ఏదో వర్షం వస్తుంది, ఇటువంటివి ఏమైనా వస్తాయనుకునేటప్పుడు కొంత జాగ్రత్త వహించడము, ఇటువంటి ముఖ్యంగా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఫినాన్షియల్గా గ్రోత్ ఎట్లా ఉంటుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కాస్త ఆంజనేయ స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కాస్త ఎక్కువగా చేస్తూ ఉండండి. ఆ టెంపుల్స్కి వెళ్తూ ఉండండి. మరియు కాస్త షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ 3, 6 అధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉన్నందుకు మీరు ఒక మంచి మాట చెప్తున్నా సరే అవతల వాళ్ళు దాన్ని కొంచెం నెగిటివ్గా తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. బికాజ్ ఆఫ్ లగ్నాధిపతి 12వ స్థానంలో శుక్రుడై కేతువుతో నీచబడి ఉన్నందుకు. అయితే ఇది ఎప్పటి వరకు అంటే 19వ తేదీ వరకు మాత్రమే. 19వ తేదీకి ఎప్పుడైతే శుక్రుడు మారుతాడో అప్పటి వరకు ఉన్నటువంటి స్ట్రెస్ ఏదో చేత్తో తీసేసినట్టుగా చాలా ఈజీగా మారిపోతుంటుంది సిచ్యువేషన్స్ అన్నీ కూడా. కాకపోతే లగ్నం నుంచి 11లో రవి ఉన్నాడు. ఆ యొక్క రవి 17వ తేదీ వరకు ఎప్పుడైతే అక్కడ సంచారం జరుగుతూ ఉంటుందో ప్రమోషన్స్ రావడానికి చాలా అనుకూలమైనటువంటి స్థితి. ఈ యొక్క మొత్తం మాసంలో 17వ తేదీ వరకు ఉండేటువంటి సూర్యభగవానుడి స్థితి గొప్ప స్థితి. అలాగే దీంతోపాటు 6లో ఉన్నటువంటి రాహువు కూడా ధైర్యంగా కాంపిటేటివ్ రిలేటెడ్ వాటిల్లో సక్సెస్ రావడానికి అనుకూలిస్తున్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే. అలాగే ఈ అష్టమాధిపతి వ్యయంలో ఉండడం అనేటువంటిది పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో గతంలో ఎప్పటి నుంచో నలుగుతున్న అంశం కానివ్వండి, దానివల్ల కొంతవరకు మీ జీవితంలో పడుతున్న ఎఫెక్ట్ కానివ్వండి, కొంతవరకు ఈ గురువు అష్టమంలోకి వచ్చినందుకు మాట్లాడుకొని సాల్వ్ చేసుకుందాము, ఇవన్నీ ఎన్ని రోజులని కోట్లని అదని తిరుగుతాం అనేటువంటి ఒక కండిషన్కి మాత్రం వస్తుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. నూనెని శివాలయంలో దానంగా ఇవ్వండి, అనే విధాలు బాగుంటుంది. శుక్రుడు, కేతువు ఈ 2 గ్రహాలు కూడా మనకి ఈ 19వ తేదీ వరకు దాదాపుగా ఈ యొక్క కన్యారాశిలో నీచబడి ఉంటున్నందుకు ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ జరిగేటువంటి పరిస్థితులు ఏమిటి అంటే కొన్ని దేశాలకు సంబంధించినటువంటి విషయంలో మనం అంటే 1వ తేదీ ముందు నుంచి దాదాపుగా ఆగస్టు నుంచే స్టార్ట్ అవుతుంటుంది. ఆర్థిక మాన్యం, ఎందుకంటే శుక్రుడు నీచ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఆర్థికంగా కొంతవరకు డౌన్ఫాల్ అనుకోండి, ఆర్థికపరమైనటువంటి చిక్కుల్లో ఇరుక్కోవడం అనుకోండి, ఇటువంటివి జరుగుతాయి దేశపరంగా చూసుకుంటే. ఇది శుక్రుడు కేతువుతో కలిసి కన్యారాశిలో ఉన్నందుకు. మరి శుక్రుడు సహజంగానే అప్పుల స్థానంలో ఉంటున్నాడు వెళ్ళి. అందుకని ఏంటి మొత్తము కూడా అందరూ కూడా ఎవరికైనా మనం అప్పు ఇచ్చే విషయాల్లో లేదా తీసుకునేటువంటి అంశాలలో కొంత జాగ్రత్త వహించండి, గుర్తుపెట్టుకోండి. ఓకే. అదేవిధంగా స్త్రీలు ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు మీరు గణపతిని తలుచుకోండి. ఒంటరిగా వెళ్ళవలసిన పరిస్థితులు కొన్ని వస్తుంటాయి. కొన్ని నిర్మానుష్యమైన ప్రదేశాల్లో తిరిగేటప్పుడు కానీ బికాజ్ ఆఫ్ శుక్రుడు అనేటువంటిది ఏదైతే ఉందో
స్త్రీ కారక గ్రహంగా, స్త్రీలని సూచించేటువంటి గ్రహంగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క అంశాలు చాలా జాగ్రత్తగా పాటించండి. అంటే ఒంటరిగా పంపించకండి అంత, అంటే కొన్ని ప్రదేశాలకు ఒంటరిగా పంపిస్తే ప్రమాదము అని అనుకునేటువంటి విషయాల్లో చాలా కేర్గా ఉండాలి అన్ని రాసుల వారు కూడా. బికాజ్ ఆఫ్ యూనివర్సల్గా కొన్ని ఇవి పనిచేస్తూ ఉంటాయి, అదొకటి. అదేవిధంగా అందరికీ కూడా ఈ మాసంలో 17వ తేదీ వరకు రవి ఓన్ హౌస్లో ఉంటున్నాడు. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినవి ఎవరైతే పాటిస్తుంటారో, అందులో ముఖ్యంగా ఈ ఆగస్ట్ 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఉన్నటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో, టైం అంతా కూడా మీరు ఆరోగ్యం గురించి పాటించేటువంటివి ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో అవి ఖచ్చితంగా మీకు ఇంప్లిమెంట్ అవ్వడం వల్ల మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. అంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడము. యూనివర్సల్గా ఏదైనా ఒక ప్లానెట్ పలానా ప్లేస్లో ఉన్నప్పుడు యూనివర్సల్గా అందరికీ పనిచేస్తుంది ఈ కాంబినేషన్ అనేది, ఒక రాశి వారికి ఒక లగ్నం వారికి అని కాకుండా. ఈ శుక్రుడికి, నీచబడ్డ శుక్రుడికి గురువు యొక్క బలం కొంతుంది. దీనివల్ల ఏమిటంటే ఉపాసనలు చేసేవారికి మరియు ఏదైనా దీక్షలు తీసుకునేటువంటి వారికి కూడా కొంతవరకు ఇది సపోర్టివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి ఎంతసేపు మనం ఈ గోచార ఫలితాలైనా మన జన్మజాతక ఫలితాలు కూడా ఉంటాయి అంటే ఖచ్చితంగా మన జన్మజాతక ఫలితాలే చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఏదైతే పూర్వజన్మలో చేసిన కర్మ ఏదైతే ఉందో, అది బ్యాడ్ కర్మ కావచ్చు, గుడ్ కర్మ కావచ్చు, తెలిసో తెలియకో చేసింది కావచ్చు, అది పర్టికులర్గా 12 భాగాలుగా విడిపోతుంది. మీ యొక్క లైఫ్లో మీ యొక్క స్థితిగతులు ఏమిటి అనేది మీ లగ్నం బట్టి తెలుస్తుంది. కష్టపడి బ్రతుకుతాడా లైఫ్ అంతా కూడా, లేనట్లయితే ఒక ఏజ్ వరకే ఎలా ఉంటుందా, దాని తర్వాత బాగుంటుందా, అది అన్ని విషయాల్లోని, నాట్ ఓన్లీ మీ పర్సనల్ విషయం అనే కాకుండా మీకు ధనం సంపాదించే విషయం కానివ్వండి, మీ కుటుంబ సభ్యుల విషయంలో కానివ్వండి, మీ యొక్క సిబ్లింగ్స్తో ఉండేటువంటి అంశాలు కానివ్వండి, మరియు అదేవిధంగా మీ యొక్క ఆస్తికి సంబంధించిన విషయాలు కానివ్వండి, అంటే ప్రాపర్టీ ఎప్పుడు కొనాలి. జ్యోతిష్శాస్త్రం ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే మీకు రూట్ చూపిస్తుంది. ఆ రూట్లో వెళ్ళేటప్పుడు మీకు లైఫ్లో ఎటువంటివి సంఘటనలు ఎదురవుతాయో చెప్తుంది. ఆ సంఘటనల్ని ఏ రకంగా మీరు ఎదుర్కోవాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని చెప్తుంది. అంటే ఏదో ఒక రూట్ చూపించడం కాకుండా ప్రతి అంశంలోని మీకు ఎక్కడ టర్నింగ్ వస్తుంది. మనం చూడండి, ఒక దగ్గరికి వెళ్తుంటాము, ఇక్కడ మీకు టర్న్ ఉంది, ఇక్కడ మీకు స్లోప్ ఉంది, ఇక్కడ మీకు స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయని తెలుస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా వెళ్తుంటాం. ఆ రకంగా ఏంటంటే జ్యోతిషం అనేటువంటిది వెలుగుని చూపించేది. మరి చాలామంది అంటారు ఏమండి మనం కర్మలో ఉన్నట్టుగా జరుగుతుందని. అది కూడా కొంతవరకు కరెక్ట్. ఎప్పుడు బలీయమైన కర్మ అంటారు. అంటే ఇంక తప్పదు అన్నప్పుడు పర్టికులర్గా ఆ కర్మ తీర్చుకోవడానికి భూమి మీదకి వచ్చినప్పుడు దాని ప్రభావం ఉంటుంది. కానీ మిగతాదంతా కూడా ఆ యొక్క కర్మని తొలగించుకునేటువంటిది కూడా ఉంటుంది. తొలగించుకునేది లేకపోతే ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క కుమారుడైనటువంటి అతనికి చర్మవ్యాధి, శాపవశాత్తు చర్మవ్యాధి వచ్చినప్పుడు నువ్వు నీ కర్మను తగ్గించుకో అన్నప్పుడు అతను సూర్య నమస్కారాలు లేకపోతే సూర్యుడికి సంబంధించిన ఆలయాలు కట్టో 7 సంవత్సరాల పాటు దానికి సంబంధించిన చేసి ఎలా తగ్గించుకున్నాడు, నా కర్మ ఇంతే అని ఎందుకు వదిలేయలేదు అనేటువంటిది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. దశరథ మహారాజు కూడా సంతానం లేనప్పుడు మరి సంతానం లేదని అనుకున్నాడు, లేకపోతే పుత్రకామేష్టి యాగం చేసి సంతానాన్ని పొందాడా. ఇలా 1 కాదు 2 కాదు, మన పురాణాల్లో వాటిలో అన్నింటిలో కూడా చెప్తుంది ఏమిటంటే ఆ యొక్క సమయంలో ఆ కాలంలో యాగాలు హోమాలు చేశారు. ఈ యొక్క కలియుగంలో నామస్మరణ, కేవలం అమ్మవారి నామము లేకపోతే విష్ణునామము శివుని యొక్క నామము తలుచుకోవడం ద్వారా మన కర్మ తప్పకుండా దగ్ధమవుతుంది. వీటన్నిటికంటే గొప్పగా ఏంటంటే సూర్య నమస్కారాలు కూడా ఇంకా చక్కగా పనిచేస్తాయి. అందరికీ అన్నీ తెలియకపోవచ్చు, కానీ రోజు సూర్య నమస్కారం చేసుకోండి.